ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తమైన యేసు ప్రభువా, రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలు పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు. ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ నివాస స్థలమైన తేజోమయ నిలిచిన మీ మనస్సు, మీ దృష్టి ఎల్లప్పుడూ ఉన్న పరిశుద్ధాలయంలో చేరి మిమ్మలను పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. పాపులమైన మా ఎడల మీరు చేసిన కార్యములను బట్టి, పాపులమైన మాకు ఇచ్చిన రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ఒకప్పుడైతే ఈ లోకంలో దేవుడంటే తెలియని అజ్ఞాన స్థితిలో, అంధకారములో జీవిస్తున్నటువంటి మమ్మలను దర్శించి మా కళ్ళు తెరిపించి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి సత్యవంతుడమైన మీ యందు విశ్వాసం ఉంచేటువంటి గొప్ప ధన్యత ఇచ్చినందుకు స్తోత్రాలు. మరియు ప్రభా, ఈ ఉదయకాలం మా జీవితంలో మాకు కావలసిన మీ మాటలను మీరే ప్రసాదించమని, ఆయన నీ వాక్యం ద్వారా మేము నడుచుకోవడానికి, జీవించడానికి సహాయం చేయమని, ఎవరి సమస్యలు, ఇబ్బందులు ఉన్నారో, అక్రత కలిగి ఉన్నారో వారి వారి అక్రతను బట్టి, సమస్యను బట్టి మీరే నీ వాక్కుని దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసు నాతో మాట్లాడాలయ్యా, యేసు నాతో మాట్లాడాలయ్యా, అనుదినం క్షణం నీదు శక్తి నాకు అవశ్యము, యేసు నాతో మాట్లాడాలయ్యా, అనుదినం క్షణం నీదు శక్తి నాకు అవశ్యము, యేసు నాతో మాట్లాడాలయ్యా, యేసు నాతో నడిచిరావయ్యా, యేసు నాతో నడిచిరావయ్యా, యేసు నాతో నడిచిరావయ్యా, యేసు నాతో నడిచిరావయ్యా, అనుదినం శక్తి, అనుదినం క్షణం నీదు శక్తి నాకు అవశ్యము, యేసు నాతో నడిచిరావయ్యా, యేసు నీదు బిడ్డ నేనయ్యా, యేసు నీదు బిడ్డ నేనయ్యా, యేసు నీదు బిడ్డ నేనయ్యా, యేసు నీదు బిడ్డ నేనయ్యా, అనుదినం క్షణం నీదు శక్తి నాకు అవశ్యము, యేసు నీదు బిడ్డ నేనయ్యా, యేసు నాదు కాపరి నీవయ్యా, యేసు నాదు కాపరి నీవయ్యా, యేసు నాదు కాపరి నీవయ్యా, యేసు నాదు కాపరి నీవయ్యా, అనుదినం క్షణం నీదు శక్తి నాకు అవశ్యము, యేసు నాదు కాపరి నీవయ్యా, యేసు నాతో మాట్లాడాలయ్యా, యేసు నాతో మాట్లాడాలయ్యా, అనుదినం శక్తి నీదు నాకు అవశ్యము, యేసు నాతో మాట్లాడాలయ్యా, అనుదినం క్షణం నీదు శక్తి నాకు అవశ్యము, యేసు నాతో మాట్లాడాలయ్యా. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆపత్కాలమందు దేవుడు మనకి ఉత్తరం ఇచ్చేవాడు. ఆపత్కాలం మానవ జీవితంలో ఎన్నోసార్లు
ఆపదలు వస్తాయి. ఆపద కాలము అనగా ఆందోళన, బాధ అయినటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఆందోళన కలిగించే పరిస్థితులు, బాధను కలిగించే పరిస్థితులు, కన్నీరును కలిగించే పరిస్థితులు, ఒంటరైన పరిస్థితులు, అనేకమైనటువంటి ఆపదలు ఇంట్లో వాళ్ళ నుంచి వస్తుంటాయి, బయట వాళ్ళ నుంచి వస్తుంటాయి, నమ్మిన వారి ద్వారా వస్తాయి, ఇరుగు పొరుగు వారి ద్వారా వస్తాయి, అన్నిటికంటే సాతాను ద్వారా వస్తుంటాయి. ఆపత్కాలం కాలం ఎప్పుడు ఒకటే కాలం ఉండదు. కనుక ఇలాంటి ఆపత్కాలాలు వచ్చినప్పుడు మనము ఏం చేయాలి? కీర్తన గ్రంథము 50 అధ్యాయము 15వ వచనములో, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఆపత్కాలమున దేవుడికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఆ ఆపదల నుంచి విడిపించేవాడు, విడిపించే దేవుడు. ఆపదలు రావని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఆపదలు వస్తూ ఉంటాయి. ఆ ఆపదల్లో మనం దేవునికి ప్రార్థించేవారుగా, సహాయం కోరేవారుగా ఉండాలి. ఆపదలు వచ్చాయని దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఆపదలు వచ్చాయని ఆత్మహత్య చేసుకో అవసరం లేదు. ఆపదలు వచ్చాయని అవిశ్వాసం కలిగి ఉండకూడదు. ఆపదలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, దేవునికి మొరపెట్టుకోవాలి, ప్రభు సహాయం చేస్తారు. కాబట్టి దావీదు అనే భక్తునికి కూడా ఎన్నో ఆపదలు వచ్చాయి. ఆ ఆపదల్లో దేవునికి మొరపెట్టుకున్నాడు, దేవుడు సహాయం చేశాడు. కనుక అన్నిటిలో నుంచి విడిపించాడు. అలాగే కీర్తనలు 86వ అధ్యాయము 7వ వచనములో 5వ వచనములో, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారు అందరి ఎడల కృపాతిశయం గలవాడు. 7వ వచనంలో కూడా, నీవు నాకు ఉత్తరమిచ్చేవాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను. కాబట్టి మనం సజీవుడైన దేవునికి మొరపెట్టుకుంటున్నాం. ఉత్తరమిచ్చే దేవునికి, సహాయం చేసే దేవునికి, ఆదుకునే దేవునికి మనం మొరపెట్టుకుంటున్నాం. కాబట్టి మన యొక్క ఆపదల్లో, మన యొక్క కష్టముల్లో దేవుడు మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే. మనుషులైతే ఆపదలు వచ్చినప్పుడు మనల్ని విడిచిపెట్టేస్తారు. దేవుడైతే ఆపదలు వచ్చినప్పుడు ఆదరిస్తాడు. కాబట్టి 46వ కీర్తన 1వ వచనములో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకోవలసిన దేవుడు ఆయనే. ఆపత్కాలంలో సహాయం చేసేవాడు ఆయనే. కాబట్టి యోబుకి ఆపదలు ఇచ్చినప్పుడు అందరూ దూరం అయిపోయారు, కానీ దేవుడు యోబుకి దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనుషులు మనకి ఎంత బాగున్నప్పుడు మనతో ఉంటారు, ఆపదలు వచ్చినప్పుడు వారు కూడా వెళ్ళిపోతారు. కానీ నిన్ను పుట్టించిన దేవుడు నీతోనే ఉంటాడు.
ఆయన నేను విడువడు, నేను ఎడబాయుడు. కాబట్టి ఆపదలు వచ్చినాయని కృంగిపోకుండా దేవుని వైపు చూడండి. దేవుని వైపు చూస్తే మనకి ధైర్యం కలుగుతుంది. ఆపదలు వచ్చినప్పుడు దేవునికి ప్రార్థించండి, సహాయం చేస్తాడు. కాబట్టి ఆపదలు వచ్చినప్పుడు నిబ్బరము కలిగి ఉండండి. దేవుడు ధైర్యం ఇస్తాడు. కాబట్టి ఆపత్కాలం ముందు దేవుడు ఆదుకునే దేవుడు. నువ్వే ఆపద గుండా వెళ్తున్నా, మీ ఆపదలు ఎన్నైనా దేవునికి మొరపెట్టుకుంటే ప్రభు సహాయం చేస్తాడు. అందుకనే ఈ ఆపదలను చెడిపించడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. మన పాపాన్ని తీసేయడానికి, పాపంలో వచ్చిన ఆపదల నుంచి విడిపించడానికి, పాపదోషములను తీసేయడానికి ఈ లోకానికి వచ్చి రక్తమంతా చిందించారు. మరణాన్ని జయించారు. ఆయన సజీవుడు. కాబట్టి ఆ దేవుడిని ఆశ్రయించండి, సహాయం చేస్తాడు. ప్రేమగల ప్రభు, ఆపత్కాలం మందు ఉత్తరమిచ్చేవాడు, ఆపత్కాలం మందు సహాయం చేసే దేవుడు, ఆపత్కాలం ముందు ధైర్యపరిచే దేవుడు. కనుక ఎవరి ఆపదల్లో ఉన్నారో, ఎవరి కష్టాల్లో ఉన్నారో వారిని దర్శించి విడిపించి రక్షించండి. వారు కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థించేవారుగా సిద్ధపరచమని మా దేశము, రాష్ట్రము కొరకు అధికారులు, గ్రామ రక్షణ కొరకే ప్రార్థిస్తున్నాం. రోగులైన వారిని స్వస్థపరచండి. ఎంతోమంది జ్వరాలతో బాధపడుతున్నారు, బాగు చేయండి. దూరదేశంలో ఉన్న వాళ్ళని కాపాడండి. చదువుకుంటున్న వాళ్ళని, ఎగ్జామ్స్కి రెడీ అవుతున్న వారిని, ఇంకా గర్భిణీ స్త్రీ, చనిపోయిన తల్లులు, వృద్ధాపులో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఈ విధంగా అప్పుల బాధలో ఉన్న వాళ్ళకి సహాయం చేయండి. ఈరోజంతా మీరే నడిపించి కాపాడండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము మనందరకు ఈరోజంతా తోడయండి కాపాడును గాక. ఆమేన్.